అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 15. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రోజులు గడుస్తున్నాయి. రోజు కాలేజ్కి వెళ్ళటం, సరదాగా గడపటం, టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది. అప్పుడే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. అటు ఆదిత్య కూడా థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. అందరూ చదవటంలో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకవైపు తను చదువుకుంటూ వేద చదువుకోవటానికి సపోర్ట్ చేస్తాడు. వేద లేట్ నైట్ వరకు కూర్చొని చదువుతుంటే తనతో పాటు చదువుకుంటూ మధ్యలో టీ పెట్టివ్వటం, వేకువజామునే అలారం పెట్టి తనని లేపటం, మొత్తం ఆదిత్యాన్ని చూసుకుంటాడు. సక్సెస్ఫుల్గా అందరూ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారు. ఎగ్జామ్స్ అయిపోగానే వేదాని పిక్ చేసుకుంటాడు ఆదిత్య. బైక్ మీద ఆదిత్య వీపు మీద తలపెట్టి కూర్చుని, అమ్మయ్య 1 ఇయర్ అయిపోయింది భైరవ్. నీ వల్ల, నీ సపోర్ట్ వల్ల ఎగ్జామ్స్ ఇరగదీశాను. మా డాడీలా సపోర్ట్ చేసావు తెలుసా. ఒక పక్క నీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే నాకు ఇంతలా సపోర్ట్ చేసావు. నీకు ఇంత ఓపిక ఎలా వస్తుంది భైరవ్ అంటుంది వేద. చిన్న స్మైల్ ఇచ్చి, ప్రేముంటే అలానే వస్తుంది, కష్టం కూడా ఇష్టంగానే అనిపిస్తుంది అంటాడు చిన్నగా. తనలో తానే నవ్వుకొని, ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడే ఇలా చూసుకుంటే రేపు పెళ్ళైతే ఇంకెంతలా చూసుకుంటావురా. లవ్ యూ బంగారు కొండ. ఈ విషయం నీకు చెప్పమని నా మనసు పోరు పెడుతుందిరా. అందుకే నీకు చెప్పేద్దామని ఫిక్స్ అయ్యాను. అసలైతే ఇప్పట్లో చెప్పొద్దు అనుకున్నా, కానీ నా మనసు నా మాట అస్సలు వింటం లేదు. ఇలాగైనా నా మనసులో మాట నీకు చెప్పేస్తా. అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మంచి టైం చూసి ప్లాన్ చేసి చెప్తాను అనుకుంటుంది వేద. ఏంటి మేడం, ఎప్పుడూ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటావు, సైలెంట్గా కూర్చున్నావు అంటాడు ఆదిత్య. ఏం లేదు, కడుపులో ర్యాట్స్ రన్నింగ్ చేస్తున్నాయి, అందుకే ఒంట్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గి నోట్లో నుండి మాట రాను అని మొరాయిస్తుంది అంది వేద. ఓ, బుజ్జి కుక్క పిల్లకి ఆకలి వేస్తుందా. సరే, అందరం తినేసి వెళ్దామని ముందు వెనక వస్తున్న విక్కీ వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు. అందరూ ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకొని రిలాక్స్గా కూర్చొని ఎగ్జామ్ ఎలా రాశారో అనే టాపిక్ మీద చర్చా సమావేశాలు చేస్తారు. ఈలోపు ఆర్డర్ వస్తుంది. ఓ పట్టు పడతారందరూ. ఎన్నో రోజుల నుండి తిండి తిననట్టు తింటారు. ఎందుకంటే పాపం నెల రోజుల నుండి ఎగ్జామ్స్ ఉండటం వల్ల సరిగ్గా తిన్నది లేదు. ఎగ్జామ్స్ అయిపోగానే నీరసపడిన నాలుక ఇవన్నీ చూడగానే లేచి కూర్చుంది. అందుకే అందరూ ఫుల్గా లాగిస్తారు. చాలా విధు, ఇంకేమైనా కావాలా అంటే, హిహి, ఫైనల్ టచ్ నా ఐస్ క్రీమ్. తినకపోతే ఎలా, నేను తినకుండా వెళ్తే అది ఫీల్ అవుతుంది కదా అంటుంది వేద. రాక్షసి, నీకు ఇష్టమని చెప్పలేక దాని మీద సాకులెందుకు, తెస్తానుండు అని తేవటానికి వెళ్తాడు. అప్పుడే అక్కడున్న విక్రాంత్ చెల్లి వాళ్ళని చూసి పళ్ళు కొరుకుతూ, మా అన్నని జైలుకి పంపించి మీరు మాత్రం ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారా. అయినా దానిలో ఏముందని పడి చేస్తావు ఆదిత్య. నాలో ఏం తక్కువ. ఫస్ట్ ఇయర్ నుండి నీ చుట్టూ పిచ్చిదానిలా తిరుగుతున్నా. కనీసం నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు. దానికి మాత్రం సేవలు చేస్తూ కాళ్ళు కూడా కింద పెట్టనివ్వవు. నాకు అస్సలు నచ్చటం లేదు. నువ్వు నాకు కావాలి ఆదిత్య. ఎంతమంది నా చుట్టూ తిరిగినా కూడా నాకు నచ్చలేదు. నిన్ను చూడగానే నీ స్టైల్, యాటిట్యూడ్ ప్రతి ఒక్కటి నాకు నచ్చింది. ఎలాగైనా నిన్ను వేదకి దక్కనివ్వను, నాకే కావాలి అనుకొని కావాలని ఆదిత్య వెళ్తుంటే తనకి ఎదురుగా వచ్చి చిన్నగా డాష్ ఇస్తుంది. దాంతో ఆదిత్య చేతుల్లో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం ఆదిత్య షర్టు మీద పడుతుంది. ఏయ్, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా, కావాలని చేసావా అంటాడు రియాని కోపంగా చూస్తూ. ఓ, సారీ సారీ ఆదిత్య, నేను నిజంగానే చూసుకోలేదు, నేను క్లీన్ చేస్తాను అంటూ ముందుకు రాబోతుంది. అప్పుడే నో నీడ్, నేను క్లీన్ చేస్తాను అని వేద వాళ్ళకి మధ్యలో నిలబడి టిష్యూతో క్లీన్ చేస్తుంది. వేద మధ్యలో వచ్చేసరికి కోపంగా బుసలు కొడుతూ చూస్తుంది రియా. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎక్కడ వెయిట్ చేస్తున్నారు నీకోసం అని ఆదిత్య చేయి పట్టుకొని, పద ఆది, నాకేం ఐస్ క్రీమ్ వద్దు, ఇంట్లో ఉంది, కావాలంటే వెళ్ళాక తింటాను, వెళ్ళిపోదాం అంటుంది వేద. ఓకేరా, నేను బిల్ క్లియర్ చేసి వస్తాను, మీరు బయట వెయిట్ చేయండి అని బిల్ కట్టడానికి వెళ్తాడు. ముందుకు వెళ్తున్న వేదాని చిటిక వేసి ఏయ్ అని పిలుస్తుంది. అయినా తనని కాదన్నట్టు పట్టించుకోకుండా వెళ్తున్న వేదాన్ని చూసి రియా కోపం నశాలానికి అంటింది. వేదాకి ఎదురుగా వచ్చి పిలుస్తుంటే వెళ్ళిపోయావేంటి అని కోపంగా ఊరిమి చూస్తుంది వేద వైపు. నువ్వెక్కడ పిలిచావు,
వేద అని పిలిస్తే పలికేదాన్ని. ఓయ్ గీ అని పిలిస్తే నేను పలకను. నా పేరు వేదశ్రీ. పేరు పెట్టి పిలు పలుకుతా అని యాటిట్యూడ్‌గా సమాధానమిస్తుంది వేద. నీకు పొగరు చాలా ఉంది అంటుంది రియా. థ్యాంక్స్ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. తమరు తప్పుకుంటే నేను వెళ్తాను అని రియాని పక్కకి తోస్తూ ముందుకు వెళ్తుంటే, చూడు ఆదిత్య నావాడు. నీకెట్టి పరిస్థితుల్లో దక్కనివ్వను. నాకే సొంతమని రియా అనగానే వేద పక్కపక్క నవ్వుతూ, పిచ్చి రియా పగటి కలలు కనకు. అవెప్పటికీ నిజం కావు. ఇప్పుడు చెప్తున్నా విను. ఆదిత్యకు కూడా ఇప్పటివరకు చెప్పలేదు. నీకే చెప్తున్నా. ఆది నా ప్రాణం. వాడే నా లైఫ్. తన నీడని కూడా నువ్వు తాకలేవు. ఓకే? ఇప్పటికీ నిన్నేదో ఒకటి చేసేవాడు. కానీ నేనే పాపమని సైలెంట్‌గా ఉండమని ఆదికి చెప్పాను. లేదంటే నీ మీదున్న కోపానికి ఏదో ఒకటి చేసేవాడు. ఇప్పటికే తండ్రి, కొడుకులు జైల్లో ఉన్నారు. కనీసం నువ్వైనా సరిగ్గా ఉండు. లేదంటే నువ్వు అక్కడే ఉంటావు. జాగ్రత్త అని సీరియస్‌గా చెప్పేసి వెళ్తుంది వేద. వెళ్తున్న వేదాన్ని చూస్తూ, ఇప్పుడు నీ టైం నడుస్తుంది కాబట్టి ఎగిరెగిరి పడుతున్నావు. నాకు టైం వచ్చినప్పుడు నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి చేయకపోతే చూడు అనుకుంటుంది రియా. బిల్ పే చేసి వేదాన్ని ఎక్కించుకొని వెళ్తాడు ఆదిత్య. వేద కామ్గా కూర్చోవటం చూసి, ఏంటి మళ్ళీ సైలెన్స్? ఇందాకే తిన్నావు కదా, ఎనర్జీ రాలేదా అంటాడు వెటకారంగా. ఎనర్జీ కాదు, కోపంగా ఉంది అంది వేద. అబ్బో, మా మిత్రవింద మహారాణి గారి కోపానికి గల కారణం ఏంటో సెలవిస్తారా అని డ్రామాటిక్గా అంటాడు ఆదిత్య. నీకు వెటకారం బాగా ఎక్కువైంది అని ఆదిత్య వీపు పచ్చడి పచ్చడి చేసి, ఆ రోజు ఆ విక్రాంత్ వాడి చెల్లిని కిస్ చేయమంటే చేయటానికి రెడీ అయిపోయావంట కదా, నిజమేనా అని అడుగుతుంది. నీకెవరు చెప్పారు? ఆ విక్కీగాడే చెప్పుంటాడు. చెప్పొద్దు అని చెప్పినా కూడా చెప్పి తగలబడ్డాడు. వెళ్ళాక నా చేతిలో అయిపోయాడు వాడు అంటాడు కోపంగా ఆదిత్య. ఎవరు చెప్తే ఏంటి, నిజమా కాదా? అలా ఎలా కిస్ చేస్తావు? మూతి పళ్ళు రాళ్ళగొట్టాల్సింది పోయి వాడు చెప్పినట్టు చేస్తావా? సిగ్గులేదు అని ఆదిత్య వీపు బాదుతుంది. అబ్బా కొట్టకే రాక్షసి. ఆ టైంలో ఆప్షన్ తప్ప నాకు వేరే దారి కనిపించలేదురా. నిన్ను సేవ్ చేసుకోవటం ఒక్కటే నా ముందున్న లక్ష్యం. అందుకే అలా చేశాను. అయినా కూడా కిస్ చేయలేదు. టైంకి నువ్వు తప్పించుకున్నావన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అంటాడు ఆదిత్య. కిస్ మిస్ అయిందని బాగా ఫీల్ అయినట్టు కనిపిస్తున్నావు అంటుంది కావాలని. ఓసేయ్, నీకు ఏ యాంగిల్లో అలా కనిపిస్తున్నాను నేను? ఆ చింపాంజీ మొహానికి నేను కిస్ పెట్టటం ఏమైనా అంటే మీనింగ్ ఉండాలి. అదేమైనా ఐశ్వర్యరాయా కిస్ మిస్ అయిందని ఫీల్ అవటానికి అంటాడు. ఐశ్వర్యరాయ్ అయితే ఓకేనా అని మళ్ళీ కొడుతుంది. అబ్బా, ఈరోజు నీకేదో అయిందే, పిచ్చి పట్టింది. వెనక కూర్చుని నా వీపు హూనం చేశావు కదే అన్ని ఫ్లాట్ రావటంతో దిగు అంటాడు. దిగి వెళ్ళిపోతున్న వేద చెయ్యి పట్టుకొని, అవును ఇంతకి నేనెవరిని కిస్ చేస్తే నీకెందుకే అంటాడు ఆదిత్య. అబ్బా, ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడేం చెప్పాలి అనుకొని, నాకెందుకు అంటే ఏం చెప్తారు, ఊరికే అడిగాను అంతే అని ఆదిత్య నుండి విడిపించుకొని వెళ్తుంది. రాక్షసి, నీలో ప్రేముందే కానీ బయట పెట్టడం లేదు. కనీసం నీ మనసుకైనా తెలుస్తుందో లేదో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే అందరూ ఎగ్జామ్స్ అయిపోవటంతో ఎప్పటికో మెల్లిగా లేస్తారు. వేద కూడా లేచి ఫ్రెష్ అయ్యి ఈరోజు డేట్ ఎంత అని చూసి, ఓ రేపు ఆదిత్య బర్త్డే కదా, అలా ఎలా మర్చిపోయాను. చా, ఈ ఎగ్జామ్స్ హడావిడిలో పడి ఆది బర్త్డే మర్చిపోయా. నా బర్త్డే రోజు గిఫ్ట్గా నీ లవ్ ప్రపోజల్ ఇచ్చావు కదా, దానికి రిప్లై రేపిస్తాను, నీకు సర్ప్రైజ్ చేస్తాను. కానీ ఎలా అని మైండ్లో ప్లాన్ వేసుకుంటుంది. చాలాసేపు ఆలోచించి ఇది కరెక్ట్ అనుకొని నయని షానుకి విషయం చెప్తుంది వేద. అమ్మ దొంగ, ఇన్ని రోజులు ఆదిత్య అంటే ఇష్టం పెట్టుకొని చెప్పలేదు కదా. వాడేమో కనీసం నువ్వు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశావో లేదో అని ఎన్నిసార్లు అనుకున్నాడో. పెద్ద కంత్రివి నువ్వు. మా ఆదిత్య నీతో జాగ్రత్తగా ఉండాలి అని ఆట పట్టిస్తుంది షాను. సరే నాకు హెల్ప్ చేయాలి మరి అంటుంది వేద. తప్పకుండా చేస్తాం. చాలాసేపు ప్లాన్స్ వేసుకొని ఓకే డన్. విక్కీ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుందామా అని షాను అడిగితే, వద్దు విక్కీ బ్రో నోరు అస్సలు ఆగదు. ఇప్పుడు చెప్తే సర్ప్రైజ్ మొత్తం ఆదిత్య ముందు రివీల్ చేస్తాడు అని వద్దు అంటుంది వేద. ఓకే నీ ఇష్టం అని మాట్లాడుకుంటుండగానే ఆదిత్య వచ్చి, ఏంటి గుసగుసలు, ఏం మాట్లాడుకుంటున్నారు అంటాడు. ఏవో మా ఆడవాళ్ళకి 100 ఉంటాయి బాబు,
నీకెందుకు అని మూతి తిప్పుతుంది వేద. అబ్బో అనుకుంటాడు ఆదిత్య. సరే కానీ ఈరోజు బెంగళూరు వెళ్తున్నాం. ఎందుకు అంటుంది వేద. ఎందుకేంటి, హాలిడేస్ కదా, ఇక్కడే ఉంటావా, ఇంటికి రావా అని అడుగుతాడు ఆదిత్య. హా, వస్తాను, కానీ రేపు వెళ్దాం, ఈరోజు కాదు అంటుంది. ఎందుకు, ఈరోజు వెళ్తే ఏమవుతుంది? ఇంకా నేను చెప్పగానే ఎగిరి గంతేస్తావనుకున్నా. మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని లేదా అని అడుగుతాడు. ఉంది, కానీ ఈరోజు వద్దు, రేపు వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. వేదాన్ని డౌట్గా చూస్తూనే, ఓకే నీ ఇష్టం, మీ పేరెంట్స్కి నువ్వే చెప్పాలి, ఈరోజు తీసుకుని రమ్మని అంకుల్ చెప్పారు. ఓ ఓకే, డాడీకి నేను చెప్తానులే అంటుంది వేద. అలా ఆ రోజు సరదాగా గడిచిపోతుంది. నైట్ డిన్నర్ చేసి విక్కీ, ఆదిత్య వాళ్ళు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే స్టార్ట్ అని మొత్తం హాల్ నుండి రూమ్ వరకు డెకరేషన్ చేసి కరెక్ట్ 12 కావటానికి గంట ఉందనగా వేద రెడీ అవుతుంది. అద్దంలో తనని తాను చూసుకొని, ఓ గాడ్ ఆది, నీకోసం ఫస్ట్ టైం ఇలా రెడీ అయ్యాను. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. నిన్ను ఎలా ఫేస్ చేయాలో, ఎలా ప్రపోజ్ చేయాలి ఆది, చాలా టెన్షన్గా ఉంది. కానీ ఈరోజు నా మనసులో మాట నీకు చెప్పేస్తా అని తనకి తాను ధైర్యం చెప్పుకొని టైం చూసి ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉంది అని రూమ్ డోర్ ఓపెన్ చేసి హాల్లో ఉన్న నైని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు మీ యాక్టింగ్ స్టార్ట్ చేయండి అని చెప్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అని వెళ్తూ వెళ్తూ, సూపర్గా ఉన్నావు, మా ఆదిత్య నిన్ను చూసి కంట్రోల్ చేసుకోవటం కష్టం అబ్బా, కొంచెం నువ్వే కంట్రోల్ చేయి అని ఐవింగ్ చేస్తుంది షాను. షాను, నిన్ను అంత లేదు, ఆదిత్య చాలా కంట్రోల్లో ఉంటాడు, ఐ నో అబౌట్ హిమ్ అని నవ్వుతూ, మీరు వెళ్ళి మీ పని చూడండి, టైం అవుతుంది అని వాళ్ళని బయటికి తోస్తుంది. ఓకే ఓకే అని పక్కన ఆదిత్య ఫ్లాట్ ముందు నిలబడి యాక్టింగ్ స్టార్ట్. దబా దబా డోర్ కొడుతూ, ఆదిత్య ఆదిత్య అని అరుస్తుంది షాను. డోర్ అంత గట్టిగా కొడుతున్న సౌండ్ విని టక్కున లేస్తారు. లోపలున్న ఆదిత్య, సిద్ధు, విక్కీ, అఖిల్ వాళ్ళు. లేచి, ఏంటి షాను వాయిస్ వినిపిస్తుంది అనుకొని డోర్ ఓపెన్ చేస్తారు. షాను కంగారు పడుతూ కనిపించేసరికి, ఏమైంది షాను, ఎందుకు కంగారు పడుతున్నావు, నయని ఏమైంది అని అడుగుతుంటే, అది అది వేదకి ఫీవర్ వచ్చింది, మాకు భయం వేసింది, అందుకే నీకు చెప్తామని వచ్చాము అంటుంది నయని. వేదకి ఫీవర్ అనగానే ఒక్క సెకండ్ కూడా ఆగకుండా వెళ్తాడు ఆదిత్య. విక్కీ వాళ్ళు కూడా ఆదిత్య వెనక్కి వెళ్తుంటే, విక్కీ చొక్కా పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నారు, ముందు లోపలికి పదండి మీరు అని వాళ్ళని లోపలికి తోసేసి డోర్ లాక్ చేస్తుంది. అరే వెళ్ళనివ్వు షాను, అక్కడ వేదకి ఫీవర్ వచ్చిందని చెప్పి ఇక్కడ లాక్ చేశారేంటి అంటాడు విక్కీ. వేదాకి ఏం కాలేదు, ఊరికే అలా చెప్పాము. ఎందుకు చెప్పారు, ఆదిత్య ఎంత టెన్షన్ పడుతూ వెళ్ళాడు. ఎందుకంటే ఈరోజు ఆదిత్య బర్త్డే, 12 అయింది కదా, అందుకే వేదవాడికి విషెస్ చెప్పి ప్రపోజ్ చేయాలి అనుకుంది, అందుకే ఇలా ప్లాన్ చేశాం అని వాళ్ళ ప్లాన్ గురించి చెప్తుంది. అమ్మో, అయితే ఈరోజు మన ఆదిత్య పొలంలో మొలకలు రాబోతున్నాయన్నమాట అంటాడు సిద్ధు. సరే సరే, మీరు వెళ్ళి పడుకోండి, ఇప్పుడు వాళ్ళు బయటికి రారు, మార్నింగ్ వరకు మీరు వెళ్ళి పడుకోండి, నేను నైని ఇక్కడ పడుకుంటామని సోఫాలో పడుకుంటారు. ఓకే, రేపు ఆడుకుందాం వాళ్ళతో అని పడుకుంటారు విక్కీ వాళ్ళు కూడా. వేదకి ఫీవర్ అని టెన్షన్ పడుతూ వచ్చి డోర్ ఓపెన్ చేసిన ఆదిత్య చెవిలో, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని స్మూత్ మ్యూజిక్ వినిపిస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే మొత్తం చీకటిగా ఉంటుంది. ఓన్లీ ఆ మ్యూజిక్ తప్ప ఇంకేం వినిపించటం లేదు. ఆ మ్యూజిక్ వినిపిస్తున్న వైపు ఒక్కో అడుగు వేస్తూ వేద ఉన్న రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెడతాడు. ఆదిత్య అడుగు పెట్టగానే తన మీద ఉన్న బెలూన్ పగిలి అందులో నుండి రోజ్ పెటల్స్ ఆదిత్య మీద పడతాయి. వేద, నువ్వే కదా, ఎక్కడున్నావు, స్విచ్ బోర్డ్ వెతికి లైట్స్ ఆన్ చేస్తాడు. అంతే, అక్కడ చూసిన ఆదిత్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఆ రూమ్ మొత్తం లైట్స్, బెలూన్స్, ఫ్లవర్స్తో డెకరేషన్ చేసింది. మధ్యలో ఒక టేబుల్ మీద కేక్ అరేంజ్ చేసి దానికి పక్కన నిలబడి నవ్వుతూ తన వైపు చూస్తూ తన కళ్ళలోకి చూస్తూ వయోలిన్ ప్లే చేస్తున్న వేదాన్ని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. రెడ్ కలర్ నెట్టెడ్ డిజైనర్ సారీ, లూజ్ హెయిర్, చెవులకి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్, చిన్న స్టిక్కర్, కళ్ళకి ఒత్తుగా కాజల్, నవ్వుతున్న బుగ్గల మీద సొట్ట, అందంగా నవ్వుతున్న పెదాలు, తనకి ఏదో చెప్తున్న మీనాల్లాంటి కళ్ళు. అసలు చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఒక్కో అడుగు వేస్తూ వేద ముందుకు వెళ్తాడు. ఆదిత్య,
కళ్ళార్పకుండా తనని అలా చూస్తుంటే సిగ్గుగా ఉన్న గట్టిగా గాలి పీల్చుకుని వయోలిన్ పక్కన పెట్టి ఆదిత్య ఫేస్ని తన దోసిట్లోకి తీసుకుని విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆది అండ్ లవ్ యూ ఆది అని ఆదిత్య నుదుటిన చిన్నగా వణుకుతున్న పెదాలతో ముద్దు పెట్టి నా లైఫ్లో ఆ ఆది అంతం అన్నీ నువ్వే ఐఎమ్ యువర్స్ యు ఆర్ మైన్ ఆది అని ఆదిత్యని హక్ చేసుకుని చెప్తుంది. అసలు ఆదిత్య ఈ లోకంలోనే లేడు. వేదాని చూసి సగం షాక్ అయితే ఇప్పుడు వేద తనకి ప్రపోజ్ చేయటం, ముద్దు పెట్టడం, హక్ చేసుకోవటం, ఇలా సర్ప్రైజ్ చేయటం ఇవన్నీ ఆదిత్యకి పెద్ద షాకింగ్గా ఉన్నాయి. తాను విన్నది చూస్తుంది నిజమో కాదో అన్న భ్రమలో ఉన్నాడు. ఆదిత్య నుండి ఎలాంటి రెస్పాన్స్, ఉలుకు పలుకు లేకుండా అలాగే బిగుసుకుపోవడం చూసిన వేద తల ఎత్తి ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య షాక్లో ఉన్నాడు అని అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటుంది వేద. ఆదిత్యకి ఇంకా దగ్గరగా జరిగి ఆదిత్య మెడ చుట్టూ దండలాగా చేతులు వేసి, ఏంటి భైరవ్, ఈ మహారాణి ప్రపోజ్ చేయగానే తబ్బుబ్బిపోతారు అనుకున్నాను. మీరు చూస్తేనేమో ఉలుకు లేదు పలుకు లేదు. ఏ మహారాణి విత్రవిందా అంటే రాజావారు భైరవ్కి ఇష్టం లేదా అంటుంది. అప్పుడు ఈ లోకంలోకి వస్తాడు ఆదిత్య. వేద వైపు చూస్తుంటే ఏంటి అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంటే ఒక్క ఉదుటిన వేదాన్నెత్తుకొని రౌండ్గా తిప్పుతూ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా నువ్వు ఇంత తొందరగా నాకు ప్రపోజ్ చేస్తావని. ఐఎమ్ సో హ్యాపీ, లవ్ యూ సో మచ్ అని ఆనందం పట్టలేక తిప్పుతూనే ఉంటాడు. ఆది ఆది స్టాప్, నా కళ్ళు తిరుగుతున్నాయి, ప్లీజ్ ప్లీజ్ ఆగు అంటుంది వేదానికి ఎందుకు దింపి. వేద మొహం అంతా ముద్దులు కురిపిస్తూ థ్యాంక్స్ బంగారం, దిస్ ఈజ్ మై బెస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఆదిత్య ముద్దులకి ఉక్కిరి బిక్కిరవుతూ కంట్రోల్ చేసుకోవటానికి కొంచెం దూరం జరుగుతుంది వేద. అప్పుడు వేద ఇబ్బంది చూసి సారీరా, ఏదో హ్యాపీనెస్లో ఏం చేస్తున్నానో చూసుకోలేదు అంటాడు కొంచెం గిల్టీగా. ఆదిత్య చేయి పట్టుకొని, నాకు అర్థమైంది, నేనేం ఫీల్ అవ్వలేదు, నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఆ రైట్ నీకుంది, కాకపోతే ఎక్కడ నీ ముద్దుకి నేనే కంట్రోల్ తప్పుతాను అని చిన్న భయం, అందుకే దూరం జరిగాను అని చెప్పి పద కేక్ కట్ చేయని తీసుకువెళ్తుంది. క్యాండిల్ వెలిగించి కట్ చేయి అంటుంది. వేదాని తన ముందు నిలబెట్టుకొని తన చెయ్యి పట్టుకొని తనతో కట్ చేయిస్తూ ఉంటాడు. హలో సార్, నాది కాదు బర్త్డే, నీది అంటుంది అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ. ఈరోజు నా బర్త్డే మాత్రమే కాదు, మన లవ్ సక్సెస్ అయిన రోజు కూడా, అందుకే ఇద్దరం కలిసి కట్ చేద్దాం అని వేదతో కలిసి కట్ చేసి ఒక పీస్ తీసి వేదకి తినిపిస్తాడు. వేద కూడా ఆదిత్యకి కేక్ తినిపించి విష్ హ్యాపీ బర్త్డే భైరవ్ అంటుంది. థ్యాంక్స్ బంగారం, థ్యాంక్ యూ సో మచ్, నా బర్త్డేకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు అని హక్ చేసుకుంటాడు. ఇద్దరు కొద్దిసేపు అలా ఉండిపోతారు. ఆదిత్యకి దూరం జరిగి తన పిడికిలిలో దాచిన రింగ్ ఆదిత్యకి చూపించి, రింగ్ ఇస్తే సరిపోదు మహారాజు గారు, రాణిగారికి తొడిగితే బాగుంటుంది కదా అని రింగ్ తొడగమన్నట్టు తన చేతిని ముందుకు చాపుతుంది. ఈ ఉంగరం నీ బర్త్డే రోజు నేను గిఫ్ట్గా ఇచ్చాను కదా. అవును, ఆ గిఫ్ట్ ఎప్పుడు ఓపెన్ చేశావు అని వేదాన్ని చూస్తూ అడుగుతాడు. హీ అని పల్లెకిలిస్తూ, నువ్వు ఇచ్చిన కొన్ని డేస్కే ఓపెన్ చేశాను, అదే నువ్వు హాలిడేస్ అయిపోయాక ఇక్కడికి వచ్చేసావు కదా, అప్పుడు నిన్ను బాగా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది, అందుకే అప్పుడు ఓపెన్ చేశాను అని చెప్తుంది. అమ్మని ఎప్పుడో ఓపెన్ చేసి ఏం తెలియనట్టు ఇన్ని రోజులు సైలెంట్గా ఏమున్నావే రాక్షసి అని వేదాన్ని పట్టుకొని వెనుక నుండి హక్ చేసుకొని, ఇన్ని డేస్ ఎందుకు చెప్పలేదు, ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా, నువ్వు ఓపెన్ చేసావా లేదా, చేస్తే ఎలా ఫీల్ అయ్యావో అని ఎంత టెన్షన్ పడ్డానో, కానీ నువ్వు మాత్రం ఓపెన్ చేసి ఏం తెలియనట్టు అమాయకంగా నటించావు కదా అంటాడు. హాహా అని నవ్వుతూ, మరి అంత తొందరగా ఎలా రిప్లై ఇస్తాననుకున్నావు, ముందైతే ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యానంటే నమ్ము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మెల్లిగా అర్థమైంది నాకు కూడా నీ మీద అదే ఫీలింగ్ ఉందని, కానీ నాది ప్రేమ లేకపోతే అట్రాక్షనా అని డౌట్ వచ్చింది, అందుకే ముందు సైలెంట్గా ఉన్నాను, కానీ డేస్ గడుస్తున్న కొద్దీ అర్థమైంది నీ మీద నాకున్నది అట్రాక్షన్ కాదు ప్రేమ అని. ముందసలు ఇప్పుడు కూడా చెప్పొద్దు అనుకున్నాను, కానీ నా మనసు ఆగటం లేదు, అందుకే చెప్పాలని డిసైడ్ అయ్యాను. నీ బర్త్డే అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్తుంది వేద. టైట్ హక్ చేసుకొని, లవ్ యూ బంగారం, నా లైఫ్లో నువ్వు ఒక అద్భుతం, నువ్వు నాకు చాలా ప్రీషియస్ రా,
నీ లైఫ్లో నాకు ప్లేస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు ఆరాధనగా వేదాన్ని చూస్తూ. నువ్వు కాదు ఆది, నేను చెప్పాలి. నీ ఇలాంటి అబ్బాయి దొరకటానికి చాలా అదృష్టం ఉండాలి. నేను వెతకకుండానే నా లైఫ్లోకి వచ్చావు. నీలో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఒక అమ్మ ప్రేమ ఉంది, నాన్న బాధ్యత ఉంది, బ్రదర్గా సపోర్ట్ చేసే గుణం ఉంది. ఏ అమ్మాయి అయినా తన లైఫ్లో వచ్చే అబ్బాయిలో ఇవే కోరుకుంటుంది. మా మమ్మీ డాడీ ఇక్కడ లేకపోయినా కూడా ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే. ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటావు. నాకు బాధ వస్తే నువ్వు ఏడుస్తావు. అసలు బాధ అనేది కూడా నా వరకు రానివ్వవు. నీ ప్రేమకి కేరింగ్కి ఎప్పుడో పడిపోయానురా. నన్ను ఇలా ప్రేమించటం ఎవ్వరి వల్ల కాదు. ఇంత ప్రేమ దొరికిన నేను చాలా లక్కీ అని చెప్తుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.